దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిదినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానాలను మాట్లాడబోతున్నాడండి. ఆ వాగ్దానము ఏంటో మనం చూద్దాము. అయితే ఈ యొక్క వాక్యాలు వినేవాళ్ళు అనేక మందిని మీరు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వాక్యాలు మన జీవితానికి ఎంతో అవసరము. మన కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వినడం అనేది ఎంతో మంచి విషయం. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నాడు. దేవుని యొక్క మంచి వాగ్దానం రచిస్తున్నాడు. ఆయన ప్రేమించే వాళ్ళమాట, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించే వాళ్ళకి సమస్తమును సమకూడి జరుగుతున్నదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. నిజంగా ఆయన ప్రేమించకపోతే కనుక మనకు అంతా కూడా కలిసి రాదు. ఆయన కనుక ఆయన సంకల్పం చొప్పున మనం లేకపోతే కనుక, ఆయన ఆజ్ఞల్లో మనం లేకపోతే కనుక మనకన్నీ కూడా శ్రమలు, ఇబ్బందులు, ఏమంటే అనుకున్న కార్యాలు జరగవు, దీవెనలు ఉండవు, ఆశీర్వాదం ఉండవు. అయితే ఆయన ప్రేమించే వాళ్ళకంట ఏమొస్తుంది అంటాడు దేవుడు, సమస్తము కూడా మేలు కలుగుటకై సంపూర్ణ జరుగుతుందంట. మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇంత లేట్గా దేవుడు ఏంటి ఆశ్రయిస్తూ ఉన్నాడు, మనకి ఇంత లేటుగా, ఇంత ఆలస్యంగా మనకెందుకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు ప్రేయర్కి అని చెప్పేసి, ఇంకా ఇవ్వలేదు ఎందుకు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, సమస్తము సమకూడి చేయడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. సమకూడి చేసింది నీకు ఇవ్వడానికి ఒక సమయం అనేది ఉన్నది. ఆ సమయం వరకు నువ్వేం చేయాలి, వేచి ఉండాలి. అప్పుడే నువ్వు ఒక గొప్ప మేలుని, ఆశీర్వాదము చూస్తావు. చాలామంది కూడా తొందర ఎక్కువ. దేవుడు ప్రార్థన చేశాక కదా వెంటనే మాకు జరిగిపోవాలనుకుంటారు. కాదు. దేవుడు తగిన కాలంలో, తగిన సమయంలో ఒక మేలు నీకు దయచేస్తాడు. అంతా కూడా దేవుడు మంచి చేస్తాడు, మనకి చెడుని కూడా ఎప్పుడు చేయడానికి. అయితే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వాళ్ళకి సమస్తము కూడా మేలుకే కానీ కీడుకే కాదంట. అంతా కూడా మన మంచిగే. శ్రమ వచ్చినా మన మంచికి, శ్రమ రాకపోయినా మన మంచికి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. షద్రాక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు వ్యక్తులు మనం యవనస్తులు మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు చెప్పారు, రాజు మేము నీకు కానీ నీ దేవతలకు కానీ మేము అసలు మొక్కమయ్యాం అని చెప్పారు. మేము అసలు నమస్కారమే చేయము అని చేసి సూటిగా చెప్పేశారు. వాళ్ళు దేవుళ్ళు మంచిగా బలంగా ఎదిగిన వాళ్ళు, వాళ్ళ ముగ్గురు కూడా దేవుళ్ళు ప్రతి ఒక్క ఆజ్ఞను పాటిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క రోజు ప్రాంతంలో పడిపోయేటువంటి వాళ్ళు ఏం తప్పు చేయలేదండి. అమ్మాయిని కలిసలేదు, ఎవరిని భయపెట్టలేదు, ఎవరిని అవమానించలేదు, ఎవరి మీద కోపం చూపించలేదు, ఏం చేయలేదు. వాళ్ళు దేవుడిని నమ్ముకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు అంతే. అటువంటి వాళ్ళని తీసుకువెళ్ళి రాజు ఆజ్ఞ ఇచ్చాడంట, ఇట్లా ఎవరైతే కనుక మొక్కకపోతే, నమస్కారం చేయకపోతే కనుక వారిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేయండి అని చెప్పి ఆజ్ఞించాడు. అయితే వీళ్ళు ముగ్గురు కూడా మేము చెప్పారు, మేము ఇట్లా వస్తువులు చేయము, నీకు మాత్రం నమస్కారం చేయి, దేవతలకు మేము నమస్కారం చేయము అని చెప్పి వాళ్ళు సూటిగా చెప్పేశారు. అయితే వీళ్ళు తీసుకువెళ్ళి ఏం చేయాలంట, ఎక్కడ పడేస్తారంట, అగ్నిగుండంలో పడవేస్తారు. అగ్నిగుండము ఇది ఎంత భయంకరమండి. ఆ వ్యక్తులు అంటే ఎవరైతే అక్కడ ఉంటున్నారో అగ్నిగుండం దగ్గర, వాళ్ళే చాలా వేడి కలుగుతుందంట. బయటే అగ్నిగుండానికి బయట ఉన్న వాళ్ళకి ఎంతో వేడి కలుగుతుందంట, చాలా దూరంగా ఉంటున్నారు దానికి. అట్లాంటిది అంత గొప్పగా ఉన్నటువంటి అగ్నిగుండంలో వీళ్ళ ముగ్గురు పడవేసి చంపేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే తీసుకువెళ్ళి చేసి వీళ్ళ ముగ్గురిని కూడా లోపల వేశాడు అన్నమాట. లోపల వేస్తే వాళ్ళు ఒక మాట అన్నారు, ఏకముందు ఒక మాట అన్నారు, దేవుడి మీద ఉన్నాము, ఆయన రక్షిస్తే కనుక ఆయన
ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడని చెప్పి విశ్వాసం ఉంచుతున్నాము. ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను ఆయనలోనే మేము మరణిస్తాము, కానీ నీకు మాత్రమే నమస్కారం చేయము అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. చూసారు ఎంత విశ్వాసంతో వారు ఉన్నారు, ఎంత ప్రేమిస్తున్నారు దేవుడిని, ఎంత నమ్మకంగా దేవుళ్ళలో ఉన్నారు. మేము చావనైనా చేస్తాము, దేవుడి కొరకు హతసాక్షులు మేము అవుతాము, కానీ మేము ఎప్పుడు కూడా లేదు మేము అన్ని దేవతలకు కానీ ఏవో కూడా చేయమయ్యా. ఎందుకంటే ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? విగ్రహాలను చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పి దేవుడు సెలవించాడు కదయ్యా. కాబట్టి దాన్ని బట్టి మేము చనిపోయినా పర్వాలేదు అని చెప్పి సన్నట్లుగా రాజు వాళ్ళు చెప్పారు. అయితే వీళ్ళ ముగ్గురు తీసుకుని ఏం చేశారు? అగ్నిగుండంలో పడవేశారు. పడవేయగానే మరి అక్కడ అగ్నిగుండంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఏంటి బయట అనుకుంటూ ఉన్నారు, ఏంటి మనం ముగ్గురునే కదా పడవేసింది, ఇంకొక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ నలుగురు కూడా, ఈ ముగ్గురు ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట మంచిగా. అగ్నిగుండంలో ఏం చేస్తారంటే కాలిపోవాలి కదా, మరి శరీరం కాలిపోవాలి కదా, కానీ ఏం చేస్తున్నారంట? అగ్నిగుండంలో వాళ్ళని చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారంట. బహుశా దేవుడే అక్కడ ఉన్నాడేమో. వీళ్ళు అడుగుతున్నారేమో, ప్రభా నువ్వేంటే ఎక్కడున్నావు అడిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసం చాలా గొప్పదయ్యా, మీ ముగ్గురి విశ్వాసం చాలా గొప్పది, మీ విశ్వాసం చాలా గొప్పది కాబట్టి నేను మీతో పాటు కూడా ఇక్కడ అగ్నిగుండంలోకి వచ్చాను, మిమ్మల్ని కాపాడాలని నేను వచ్చాను అని చెప్పేసి దేవుడు ఒక బహుశా లోపల అర్థం మాట్లాడుకుంటూ నాకు తెలుసు. అంటే కాన్వర్జేషన్ మనకి రాయలేదు, కానీ ఇది ఎట్లాగా కొంచెం సంభాషణ అనేది వారి మధ్య జరిగి ఉండవచ్చు. అలాగా దేవుడు చేశాడంట, వారి ఇంకా చిన్న చొక్కా కానీ ఏదన్నా చెప్పులు కానీ వారి యొక్క జుట్టు కానీ కాలిపోవటం అనేది వాళ్ళు ఎప్పుడు చూడలేదు. బయట తీసుకొచ్చారు. ఏంటి ఇలాగా నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ముగ్గురు ఏం చేశారు? ముగ్గురిని బయటకు తీసుకొచ్చారంట. చూస్తే ఇంకా 4వ వ్యక్తి మాయమైపోయాడు. ఆ ముగ్గురినంట వాళ్ళు పరీక్షించినప్పుడు చిన్న వాటి మీద కాలిపోవడం అనేది మాత్రం లేదంట. వెంట్రుకు కాలిపోవడం కానీ, లేదా చుక్క కాలిపోవడం కానీ, వస్త్రం కాలిపోవడం కానీ ఏది కూడా లేదంట. చక్కగా ఎలాగైతే లోపలికి వెళ్ళారో అలాగే వాళ్ళు బయటకు వచ్చారు. ఎంత గొప్ప అద్భుతంగా చూస్తారు కదా. కాబట్టి అలాగా అంత మేలుకే జరుగుతాయి కానీ కీడికేం జరగవంట. దేవుడు నమ్ముకున్నాం, ఆయన ప్రేమించే వాళ్ళకి, ఆయన సంకల్పం చొప్పున ఉన్న వాళ్ళకి సమస్తమును ఏమైనా జరుగుతుందంట? మేలు కలుగటకై సమస్తమును సమకూడ జరుగుతున్నవి అని మేము ఎరుగుతాము. ఆయన మొత్తం సెట్ చేస్తాడు. మనకైతే అయిష్టంగా ఉన్నదో, మనకైతే కష్టంగా ఉన్నదో, మనకైతే అడ్డు ఓడగా ఉన్నదో అన్నీ కూడా దేవుడు వేస్తాడు, తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియాదేవుడు ఉన్నారా, మనము దేవుడిని ప్రేమించాలి. ఈరోజు దేవుడిని ప్రేమించాలి. ఆయన సంకల్పం చొప్పున ఆయన ఆజ్ఞల ప్రకారం మనం పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే మనకన్నీ కూడా మేలు కలిగి దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తూ ఉంటాడు, సంపూర్ణ చేస్తూ ఉంటాడు. ఏమంటే కొరత అనేది లేకుండా చేస్తాడు, ఇబ్బంది అనేది లేకుండా చేస్తాడు దేవుడు. ఎప్పుడు మనం ఆయన ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున మనం నడుస్తున్నప్పుడు, ఆయన యొక్క నిబంధన చొప్పున మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకంతా కూడా దేవుడు మంచిగా మేలు చేసి మొత్తం కూడా సమకూడి గొప్పగా మనం ఆశీర్వాదిస్తాడని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా శ్రమిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుకుందాక. ఆమేన్.